గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు మహేందర్ రెడ్డి. నేను తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు జనాభా విధానము, పాపులేషన్ అండ్ పాపులేషన్ పాలసీ. సాధారణంగా ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులపైన, అదేవిధంగా సహజ వనరుల లభ్యత పైన ఆధారపడి ఉంటుంది. అంటే దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనటువంటిది మానవ వనరులు. ఆ మానవ వనరుల్లో అతి ప్రధానమైనటువంటిదే జనాభా అని చెప్పవచ్చు. ఎందుకంటే నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి జనాభా అందుబాటులో ఉన్నట్లయితే అందుబాటులో ఉన్నటువంటి వనరుల సహాయంతో అధికోత్పత్తిని, తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలలో ఈ మానవ వనరులు, అదేవిధంగా సహజ వనరులు ప్రధానమైనవి అని చెప్తున్నాం. మరి ఎటువంటి జనాభా దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది? పరిమాణాత్మకమైనటువంటి జనాభా కాదు, గుణాత్మకమైనటువంటి జనాభానే దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి జనాభా ఆ దేశానికి అందుబాటులో ఉన్నట్లయితే మానవ వనరుల నైపుణ్యం చెంది తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈనాడు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అందులో ప్రధానమైనటువంటి సమస్య జనాభా పెరుగుదల. దేశంలో అనేక సాంఘిక ఆర్థిక సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జనాభా పెరుగుదల. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, నిరుద్యోగిత కారణంగా ఆదాయం లోపించిన వాళ్ళందరూ పేదరికానికి గురవుతున్నారు. పేదరికం కారణంగా సమాజంలో ధనవంతుడికి పేదవాడికి మధ్య అసమానతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అన్ని సమస్యలకి ఉమ్మడి కారణం ఏమిటి అంటే జనాభా పెరుగుదల అని చెప్తున్నాం. కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించినప్పుడే దేశంలో ఆర్థిక వ్యవస్థలో ఈ సాంఘిక ఆర్థిక సమస్యల యొక్క తీవ్రత అనేటువంటిది క్రమంగా తగ్గి ఆర్థికాభివృద్ధి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక దేశం యొక్క జనాభా అధికంగా ఉన్నదా లేదా తక్కువగా ఉన్నదా అనేది ఆ దేశం యొక్క అవసరాలను బట్టి, ప్రస్తుత జనాభాను బట్టి మనం నిర్ణయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో మన భారతదేశంలో జనాభా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలోనైనా జనాభా పెరుగుదల అంటే జననాలు కావచ్చు, మరణాలు కావచ్చు, వలసల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాం. సో మరి మన దేశంలో జననాలు ఎక్కువగా ఉండి మరణాలు తక్కువగా ఉండటం వలనే జనాభా విస్ఫోటనం సంభవించి అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి పరిస్థితి ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో అభివృద్ధిని మనము త్వరితగతిన సాధించలేము. కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభాను తగ్గించాలంటే ఒక వ్యూహం అనేటువంటిది ఉండాలి. అందుకోసమే జనాభా విధానాన్ని రూపొందించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అకార్డింగ్ టు యునెస్కో వారి యొక్క నిర్వచనం ప్రకారం మనం చెప్పాలంటే జనాభా సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యూహాన్నే జనాభా విధానము అని అంటారు. మరి ఈ వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పెరుగుతున్నటువంటి జనాభాను ఏ విధంగా పరిష్కరించాలి, అంటే పెరుగుతున్నటువంటి జనాభాను ఏ విధంగా తగ్గించడానికి అవకాశం ఉంటుందో అందుకు అవసరమైనటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోవటాన్నే జనాభా విధానము, పాపులేషన్ పాలసీ అని పిలవటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధికి జనాభాకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది, ప్రత్యక్ష సంబంధం ఉంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అభివృద్ధికి మధ్య సంబంధం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఒక కుటుంబంలో ప్రతి జననం కూడా ఒక శుభగడియ, కానీ ఆ కుటుంబంలో జననాల సంఖ్య ఎక్కువ అన్నట్లయితే ఆ కుటుంబం భరించలేదు. అదేవిధంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కూడా పుట్టే ప్రతి బిడ్డ కూడా ఒక అభివృద్ధి కారకమే కావాలి. దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా పుట్టే ప్రతి శిశువు కూడా ఉండాలి. అలా ఉండకపోయినట్లయితే దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మన భారతదేశం అనుసరించినటువంటి జనాభా విధానాలను ప్రధానంగా మనం కొన్ని దశలుగా విభజించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏంటి అంటే అవి భారతదేశానికి స్వతంత్రం రాకన్నా ముందు ఉన్నటువంటి దశ, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి దశ, అదేవిధంగా ఈ పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడం కోసం అనుసరించినటువంటి
జాతీయ జనాభా విధానాలు. 1976 జాతీయ జనాభా విధానము, 2000 జాతీయ జనాభా విధానము అని చెప్తున్నాం. ఎస్, కాబట్టి ప్రాథమిక దశ స్వతంత్రానికి ముందు ఉన్నటువంటి దశగా మనం దీనిని పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో ఎందుకు జనాభా పెరిగింది అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏ దేశంలోనైనా జనాభా పెరగడానికి ప్రధానంగా 3 కారణాలు దోహదం చేస్తాయి. ఒకటి, అధిక జననాలు. 2, తక్కువ మరణాలు. 3, వలసలు. అయితే మన భారతదేశంలో జనాభా పెరుగుదల పైన వలసల ప్రభావం పెద్దగా లేదు. కానీ 2 కారణాల వల్లనే జనాభా విస్ఫోటనం సంభవించింది. ఒకటి, జననాల రేటు అనేటువంటిది ఎక్కువగా ఉండటం, అదేవిధంగా మరణాల రేటు తక్కువగా ఉండటం వలనే జనాభా విస్ఫోటనం సంభవించింది. తద్వారా అనేక సాంఘిక ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఏర్పడ్డాయి అని చెప్తున్నాం. కాబట్టి మన భారతదేశంలో జననాల రేటు అధికంగా ఉండటం వల్ల ఈ పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడం కోసం కుటుంబ నియంత్రణ కార్యక్రమం యొక్క అవసరాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్తున్నాం. కాబట్టి 1952లో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాదండి, కుటుంబ నియంత్రణకే పరిమితం కాకుండా కుటుంబ సంక్షేమానికి భారత జాతీయ జనాభా విధానంలో ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి భారతదేశం అనుసరించినటువంటి జనాభా విధానాలను మనము కొన్ని దశలుగా విభజించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, ప్రాథమిక దశ స్వతంత్రానికి ముందున్నటువంటి దశగా మనం దీనిని పిలవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనాభా పరిణామక్రమ సిద్ధాంతంలో కూడా 4 దశలు మనం చూస్తున్నాం. మొదటి దశ అని, రెండవ దశ అని, మూడవ దశ అని, 4వ దశ అని. ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడం కోసం కూడా ఒక వ్యూహాన్ని అనుసరించడం జరిగింది. ఆ వ్యూహంలో భాగంగా మొదటి దశలో మనం చూసినట్లయితే ఈ దశలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, కులాలను కావచ్చు, మతాలను కావచ్చు ఎక్కువగా పాటించటం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా స్వతంత్ర సంగ్రామాల వల్ల కావచ్చు, విప్లవాల వల్ల కావచ్చు, మొదలగు వాటిలో కూడా ఈ దశ అనేటువంటిది ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జనాభా పెరుగుదలను అప్పటి బ్రిటిష్ పాలకులు పెద్దగా పట్టించుకోవటం అనేటువంటిది జరగలేదు. ఇక్కడ ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కుటుంబ అలవాట్లు కావచ్చు, ఇటువంటి వాటిలో వీరు జోక్యం చేసుకోవటం అనేటువంటిది జరగలేదు. వీరు జనాభా పెరుగుదలకు వారికి అనుకూలంగా ఒక అంశంగా, ఒక సంపదగా భావించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 1931 జనాభా లెక్కల తర్వాత మాల్థస్ సిద్ధాంతరీత్యా భారతదేశంలో జనాభా విస్ఫోటనం వల్ల సంభవించే పరిణామాలను గుర్తించి కొంతమంది మేధావులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి 1925లో ప్రొఫెసర్ రఘునాథ్ దండి ఖార్వే మొదట కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ముంబైలో స్థాపించటం అనేటువంటి జరిగింది. దీనిలో ఇతడు తను పనిచేసినటువంటి సంస్థ నుండి అతడు పనిచేసినటువంటి సంస్థ నుంచి అతన్ని తీసివేయటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని 1930లో మైసూర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. మైసూర్ ప్రభుత్వంలో స్థాపించటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత 1932లో మద్రాస్ ప్రభుత్వం, ఆ తర్వాత 1939లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా కుటుంబ నియంత్రణ కేంద్రాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 1935 జాతీయ ప్రణాళికా సంఘంలో కుటుంబ నియంత్రణ యొక్క ఆవశ్యకతను కూడా మనం గుర్తించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే స్వతంత్రం రాకన్నా ముందు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ పాలకులు జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటి జరగలేదు. ఒకవేళ అధిక జనాభా వల్ల కలిగే పర్యవసానాలు ఎవరైనా ఒకవేళ గుర్తించినట్లయితే వారి యొక్క పదవిలో నుంచి తీసివేయటం అనేటువంటి జరిగింది. అందుకు ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు 1945లో ప్రొఫెసర్ రఘునాథ్ దండి ఖార్వే మొదటి కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ముంబైలో స్థాపించాడు. దీనితో ఇతన్ని తాను పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి తీసివేయటం అనేటువంటి జరిగింది. అంటే ఆంగ్లేయులు, బ్రిటిష్ పాలకులు జనాభా పెరుగుదలకు ఆనాడు
పెరుగుదలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోవటం జరగలేదు. పెరుగుతున్నటువంటి జనాభాను వాళ్ళ ఒక సంపదగా భావించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి దశ. మరి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ విషయంలో స్వచ్ఛంద కృషి అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో జనాభా నియంత్రణకే కాక కుటుంబ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మాతా శిశు సంక్షేమానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆనాడు సుదీర్ఘ పోరాట అనంతరం మనం రాజకీయ స్వతంత్రాన్ని సంపాదించాం, కానీ సమాజంలో ఎక్కువ మంది ప్రజలకి ఆర్థిక స్వతంత్రం అనేటువంటిది లభించలేదు. జనాభా విస్ఫోటనం కారణంగా అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ ఉమ్మడి కారణం ఏంటి అంటే పెరుగుతున్నటువంటి జనాభా. కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడం కోసం ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకి మాత్రమే కాకుండా కుటుంబ సంక్షేమానికి ప్రాముఖ్యత, మాతా శిశు సంక్షేమానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి కుటుంబ నియంత్రణ కోసం అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 1966లో కుటుంబ నియంత్రణ శాఖను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గర్భ నిరోధక సాధనాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ గర్భ నిరోధక పరికరాలను ప్రజలకు ఉచితంగా అందించడానికి కూడా ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా 1974లో గర్భాన్ని తొలగించుకునే హక్కు కల్పిస్తూ చట్టం చేశారు. కానీ అత్యవసర పరిస్థితి కాలంలో బలవంత శస్త్రచికిత్సలు చేపట్టడం వల్ల ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి స్వతంత్రం రాకన్నా ముందు ఆంగ్లేయులు జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఎటువంటి చర్యలను తీసుకోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడానికి అనేక కార్యక్రమాలను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా 1976 ఏప్రిల్ 16 నాడు భారత ప్రభుత్వం పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడం కోసము జాతీయ జనాభా విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. నేషనల్ పాపులేషన్ పాలసీ 1976. కాబట్టి జాతీయ జనాభా విధానాన్ని 1976 ఏప్రిల్ 16 నాడు భారత ప్రభుత్వం ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దీనిలో ఆర్థిక, సామాజిక, రాజకీయ చర్యలను పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా వివాహ వయస్సులో మార్పులను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే నూతన జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా 1994లో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సమర్పించినటువంటి సిఫారసుల ఆధారంగా నూతన జాతీయ జనాభా విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనిని ఫిబ్రవరి 15, 2000 నాడు విడుదల చేయటం అనేటువంటి జరిగింది. ఈ విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే 2014 నాటికి జనాభా స్థిరీకరణ జరగాలని లక్ష్యంగా నిర్ణయించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడం కోసం జనాభా నియంత్రణలో ముందున్నటువంటి రాష్ట్రాలకు అనేక ప్రోత్సాహకాలను కూడా అందించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. సో అందులో భాగంగానే పెరుగుతున్నటువంటి ఈ జనాభాను నియంత్రించడం కోసం భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా జాతీయ జనాభా విధానాన్ని 1976లో ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇది మొదటి జాతీయ జనాభా విధానంగా మనము పేర్కొనడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ముఖ్యంగా అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ చర్యలను పరిగణలోనికి తీసుకొని పెరుగుతున్నటువంటి జనాభాను కంట్రోల్ చేయడం కోసం ఈ జాతీయ జనాభా విధానాన్ని తీసుకొని రావటం జరిగింది. ముఖ్యంగా 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే సహాయాల విషయంలో కూడా కొన్ని టార్గెట్స్ని విధించటం అనేటువంటి జరిగింది. వివాహ వయస్సులో కూడా మార్పులను తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ 1976 జనాభా విధానంలో ప్రధానంగా కొన్ని ముఖ్య అంశాలకు ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఏంటి అంటే నంబర్ 1 వివాహ వయస్సులో మార్పులను తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా
ఆనాడు బాల్య వివాహాలు అనేటువంటివి ఎక్కువగా ఉండేవి. ఈ బాల్య వివాహాలు ఎక్కువగా ఉండటం వల్ల అంటే త్వరగా వివాహాలు చేయటం వల్ల ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వారి సంతానోత్పత్తి సత్తువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సంతానం కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే వివాహ వయస్సులో మార్పులను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వివాహ వయస్సు యువకులకు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి, యువతులకు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచటం అనేటువంటిది జరిగింది. ఇది కుటుంబ నియంత్రణలో భాగమే కాకుండా ఇది తల్లి, బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే బిలో 18 ఇయర్స్ లోపల మ్యారేజ్ చేసుకున్నట్లయితే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పుట్టబోయే బిడ్డకు కావచ్చు, స్త్రీకి కావచ్చు కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి కనీస వివాహ వయస్సులో మార్పులను తీసుకొని వచ్చింది. అంతేకాకుండా బిలో 18 ఏజ్ గ్రూప్‌లో మ్యారేజ్ చేసుకుంటే సంతానోత్పత్తి సత్తువ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా వివాహాలు చేసుకున్నట్లయితే సంతానోత్పత్తి సత్తువ తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ తల్లి, బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కనీస వివాహ వయస్సులో మార్పులను తీసుకొని రావడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందులో భాగంగా స్త్రీల యొక్క వివాహ వయస్సును 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు, పురుషుల యొక్క వివాహ వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం జరిగింది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయితే భవిష్యత్ తరాలు మొత్తం కూడా బాగుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మహిళలో ప్రాథమికోన్నత స్థాయి విద్య పట్ల, వయోజన విద్య పట్ల శ్రద్ధ చూపెట్టడానికి అనేక కార్యక్రమాలను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. దేశంలో జననాల రేటు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము అక్షరాస్యత రేటు స్త్రీలలో తక్కువగా ఉండటమే. కాబట్టి స్త్రీలలో అక్షరాస్యత రేటును పెంచడం కోసం స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం జరిగింది. స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలను కూడా తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా జనాభాను నియంత్రించినటువంటి రాష్ట్రాలలో లోకసభ స్థానాలను కూడా 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని నిర్ణయించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి 2001 వరకు కూడా ఇది కొనసాగుతుందని చెప్పేసి ఆనాడు ప్రకటించినటువంటి జాతీయ జనాభా విధానంలోనే తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అంతేకాదండి నియోజకవర్గాలను పునర్విభజన చేసేటప్పుడు కూడా 1971 జనాభా లెక్కలనే పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా జనాభా ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు కావచ్చు, సుంకాలు కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు మొదలగునవి పంపిణీ చేయటం జరుగుతుంది. వాటిని పంపిణీ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను కావచ్చు, సుంకాలను కావచ్చు, గ్రాంట్స్‌ను కావచ్చు ఇవ్వటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా కుటుంబానికి 2 లేదా 3 పిల్లలు మాత్రమే ఉండాలని ఆశయాన్ని సాధించే ఉద్దేశంతోటి 2 పిల్లలతో ఎవరైతే కుటుంబ శస్త్ర నియంత్రణ స్టెరిలైజేషన్ తీసుకుంటారో అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు వారికి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతి ₹150 ప్రోత్సాహకర బహుమతిని అందించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఎక్కువ మంది పిల్లలతో శస్త్రచికిత్స చేసుకున్న వారికి ₹70 నగదు బహుమతిని కూడా ఇవ్వాలని ఆనాడు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే వారికి ప్రోత్సాహక బహుమతులను ఇచ్చారు. అదేవిధంగా ఆల్రెడీ ఎక్కువ పిల్లలుండి వాళ్ళు కూడా స్వతంత్రంగా ముందుకు వచ్చి స్టెరిలైజేషన్ చేసుకుంటే వారికి కూడా ప్రోత్సాహకర బహుమతులను అందించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అక్కడ 2 పిల్లల నియమాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత చెల్లింపుతో పాటు సామాజిక సహకారంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సామూహిక ప్రోత్సాహక పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. దీని ప్రకారం ప్రభుత్వ అధికారులు ఈ ఉద్యమానికి సహకరించాలి, తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి భావించడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఈ కుటుంబ నియంత్రణ కోసం స్వచ్ఛందంగా ఆదాయాన్ని డొనేట్ చేస్తారో వారికి ఆదాయ పన్నులో కూడా మినహాయింపులను కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా విస్తృత స్థాయిలో వచ్చినటువంటి ప్రజా అభిప్రాయాన్ని
పరిగణలోనికి తీసుకొని దాని తర్వాతనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే ప్రభుత్వం గుడ్డిగా ముందుకు పోకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి వచ్చిన ప్రజా అభిప్రాయంతో సహా అన్ని అంశాలను కూడా పూర్తిగా జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎంత కృషి చేసినా కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, యువజన సంస్థలు కావచ్చు, సహకారం లేనిదే ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయలేము. కాబట్టి స్వచ్ఛంద సంస్థల సహాయార్థం ఇప్పటికే ఈ ఒక పథకం అనేటువంటిది అమలులో ఉంది. దీన్ని విస్తృతపరచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ జాతీయ జనాభా విధానంలో భాగంగా నిర్ణయం తీసుకోవటం అనేటువంటి జరిగింది. అంటే కుటుంబ నియంత్రణలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థను కావచ్చు, ఇతర ఎన్జిఓస్ యొక్క సహకారాన్ని కూడా తీసుకోవటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల కుటుంబ నియంత్రణను పాటించిన తమ ఉద్యోగులకు, ఇతర పౌరులకు రుణాలు, గృహ కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత కూడా చూపించే విధంగా అనేక పద్ధతులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు కేటాయించడం అనేది జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ సందేశాన్ని విస్తరింపజేయడం కోసం బహుళ ప్రచార సాధన ప్రేరణ వ్యూహాన్ని కూడా రూపొందించుకోవటం జరిగింది. అంటే రేడియోల ద్వారా కావచ్చు, వార్తాపత్రికల ద్వారా కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, జానపద నృత్యాల ద్వారా కావచ్చు, బుర్రకథల ద్వారా కావచ్చు, తోలుబొమ్మల ద్వారా కావచ్చు, పరిమిత కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది. అందుకోసం సాధన ప్రేరణ వ్యూహాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ వ్యూహం ద్వారా వైద్యపరమైనటువంటి మార్గాల ద్వారానే కాకుండా రేడియో, ఇతర ప్రచార సాధనాల ద్వారా పరిమిత కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆనాటి నుంచే ప్రారంభించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా నగరాలలో ధనిక మధ్యతరగతి ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రజా చైతన్య కార్యక్రమం ఈ వ్యూహం ద్వారా ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో, దుర్భర జీవితం గడుపుతున్నటువంటి ప్రాంతాలలో కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజా చైతన్య కార్యక్రమాన్ని కూడా ఈ వ్యూహం ద్వారా రూపొందించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా అధిక శిశు మరణాలు, రోగాలు అనేవి కూడా గర్భవతి పైన ప్రత్యేక ప్రభావాన్ని కలుగజేస్తాయి. కాబట్టి పిల్లల పోషణ పట్ల కూడా ప్రత్యేక చర్యలను తీసుకోవటం అనేది జరిగింది. అంతేకాకుండా చిన్న కుటుంబం వల్ల కలిగే మేలు గురించి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, చిన్నది ముద్దు లొలుకుతుంది అంటారు కదా. ఇక్కడ చిన్న కుటుంబం వల్ల జరిగే మేలు గురించి, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రజలందరికీ తెలిసే విధంగా చేయడం కోసం అనేక కార్యక్రమాలను కూడా తీసుకొని రావటం అనేది జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో జననాల రేటును 15 మందికి పరిమితం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అఫ్కోర్స్ 1975 ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. కాబట్టి తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అధికారంలోకి రావటం అనేటువంటిది జరిగింది అని, జనతా ప్రభుత్వం అధికారంలోకి రావటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ కొన్ని మార్పులు చేశారు. అంటే ప్రభుత్వం ఏంటి, ఆలోచన మంచిదే. ఎందుకంటే పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లయితే రేపొద్దున భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ సాధించినటువంటి అభివృద్ధి ఫలాలు సమాజంలో క్రింది వర్గాల ప్రజలకు చేరటం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జనాభా పెరుగుదల. ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభాను ఏ విధంగానైనా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం భావించి 1976 విధానంలో అనేక మార్పులు చేసింది. కానీ ప్రజలు మానసికంగా సిద్ధంగా లేరు. ఎందుకంటే చాలామంది కూడా నిరక్షరాస్యులు. ప్రభుత్వం యొక్క ఆలోచన మంచిగా ఉన్నప్పటికీ ప్రజలు మానసికంగా సిద్ధంగా లేకపోవటం వల్ల ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోవడం, తిరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, మళ్ళీ తర్వాత తిరిగి అదే ప్రభుత్వం అధికారంలోకి రావడం, అవన్నీ కూడా జరిగిపోయినాయి. అవన్నీ కూడా తర్వాతమైనటువంటి అంశాలు. కాబట్టి ఇట్లా పెరుగుతున్నటువంటి జనాభాను తగ్గించడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. కాకపోతే అత్యవసర పరిస్థితులలో బలవంతపు శస్త్రచికిత్సల కారణంగా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటం వల్ల జనాభా విధానానికి కొంతవరకు అవరోధం అనేటువంటిది ఆనాడు ఏర్పడింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసింది ప్రభుత్వం అంటే 2000 సంవత్సరంలో నూతన జాతీయ జనాభా విధానాన్ని
తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. న్యూ నేషనల్ పాపులేషన్ పాలసీని మళ్ళీ తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించుటకు కొత్త విధానం అనేటువంటిది అవసరము. అందుకు గాను 1994లో సమర్పించినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సమర్పించినటువంటి సిఫారసులను ఆధారంగా చేసుకుని ఈ నూతన జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించటం అనేటువంటి జరిగింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15, 2000 సంవత్సరం నాడు విడుదల చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా జనాభా స్థిరీకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నూతన జాతీయ జనాభా విధానంలో ప్రధానంగా 3 లక్ష్యాలను నిర్ణయించుకోవటం జరిగింది. నెంబర్ 1 సత్వర లక్ష్యం, ఇమీడియట్ ఆబ్జెక్టివ్. ఇందులో ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణకి అంటే హెల్త్ కేర్కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందుకోసం కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచటం అనేది జరిగింది. 2 మధ్యంతర లక్ష్యం. ఏంటి మధ్యంతర లక్ష్యం? శిశు మరణాల రేటును తగ్గించడం. 2010 నాటికి శిశు మరణాల రేటు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, దీర్ఘకాలిక లక్ష్యం, జనన మరణాల రేట్ల మధ్య సమన్వయాన్ని సాధించి 2015 నాటికి ముఖ్యంగా 2014 నాటికి జనాభాను స్థిరీకరించాలనే లక్ష్యంగా నిర్ణయించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి పెరుగుతున్నటువంటి ఈ జనాభాను అరికట్టడం కోసం ప్రభుత్వం ఈ నూతన జాతీయ జనాభా విధానాన్ని తీసుకొని వచ్చింది. అందులో ప్రధానంగా కొన్ని ముఖ్య అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఏంటి ఆ ముఖ్య అంశాలు అంటే, నెంబర్ 1 జననాలు, మరణాలు, వివాహాలు, గర్భాధారణ గురించి 100% నమోదు చేయటం. అంటే పర్టికులర్గా జననాలకు సంబంధించి, మరణాలకు సంబంధించి, వివాహాలకు సంబంధించి, గర్భాధారణకు సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేసుకున్నట్లయితే ఏ ఏజ్ గ్రూప్లో వివాహాలు జరుగుతున్నాయి, ఏ ఏజ్ గ్రూప్లో జననాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, ఏ ఏజ్ గ్రూప్ వారికి గర్భాధారణ అనేటువంటి జరుగుతుంది అనే విషయాలను సమగ్రంగా విశ్లేషించి అధ్యయనం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తద్వారా తల్లి యొక్క ఆరోగ్యాన్ని, శిశువు యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక సంతానానికి ఇంకొక సంతానానికి మధ్య కాల వ్యవధిని కూడా మనము ఏం చేయొచ్చు, పెంచడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రసవముల 80% సంస్థాగతంగా జరగటం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా 100% శిక్షణ పొందినటువంటి వ్యక్తులతో ఈ డెలివరీస్ని, ప్రసవాలను 80% జరిగేటట్లు చూడాలని చెప్పేసి భావించటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా శిశు మరణాల రేటును బ్రతికి ఉన్న 1000 మంది శిశువులకు ఎంతమంది లెక్కిస్తారు, ప్రతి 1000 మందికి లెక్కిస్తారు కాబట్టి శిశు మరణాల రేటును బ్రతికి ఉన్న 1000 శిశువులకు 30 కన్నా తగ్గించాలని భావించటం అనేది జరిగింది. ప్రసవ మరణాల రేటును 1,00,000 మందిలో 100 కన్నా తక్కువగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా సంతానోత్పత్తి మరియు ఆరోగ్య సేవల విషయంలో ఇంతకు ముందు లభ్యం కానటువంటి సదుపాయాలను, అవస్థాపనం కార్యక్రమాలను కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త కార్యక్రమాలను చేపట్టడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది. అంటే గతంలో లేనటువంటి లేదా గతంలో ఉన్నటువంటి సౌకర్యాల కంటే మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించాలి. దేనికోసం? సంతానోత్పత్తి కోసం కావచ్చు, శిశు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలలో కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరికీ సంతానోత్పత్తి నియమాలను తెలిసే విధంగా సంతాన నిరోధక పద్ధతులను ఎంపిక గురించి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అన్ని విషయాలను ప్రజలు చర్చించుకుంటారు, కానీ ఈ కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం అనేకంగా చేస్తుంది, కానీ వాటి గురించి సరైనటువంటి అవగాహన ప్రజలలో లేదు. కాబట్టి ప్రజలలో వాటి పట్ల అవగాహన కల్పించడం కోసం కూడా ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా కుటుంబ సంక్షేమం కావచ్చు ఒక ప్రజా కేంద్ర కార్యక్రమంగా రూపొందించడానికి అన్ని సంబంధిత సామాజిక రంగ కార్యక్రమాల మాధ్యమాలలో ఒక కలయికం తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా బాలికల వివాహములు ఆలస్యం చేయటాన్ని
ప్రోత్సహించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాల కన్నా ముందు గాని, 20 సంవత్సరాలకు అంటే 18 సంవత్సరాలు ఉంది ఇంతకుముందు దాన్ని 20 ఇయర్స్ చేసేటట్లు చూశారు. ఎందుకంటే తొందరగా వివాహాలు చేసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్లు సంతానోత్పత్తి సత్తువ ఎక్కువుంటుంది. ఎక్కువ సంతానం కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్త్రీల యొక్క వివాహ వయస్సును ఆలస్యం చేయాలి. చేయాలంటే స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనివ్వాలి. కాబట్టి స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలు చేసింది. స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది. స్త్రీ సాధికారితకు కూడా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది. ఆలస్యంగా వివాహాలు జరిగినట్లయితే సంతానోత్పత్తి సత్తువ తగ్గుతుంది. కాబట్టి జనన రేట్ తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. జనాభాను నియంత్రించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఎయిడ్స్ రోగ విస్తరణకు అరికట్టడానికి అనేక కార్యక్రమాలను తీసుకోవటం జరిగింది. దీనిని నియంత్రించే సంస్థల మధ్య కోఆపరేషన్ సమన్వయాన్ని కలిగించడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. అంటువ్యాధులను నియంత్రించడం నివారించడానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం జరిగింది. పాఠశాల విద్యను 14 సంవత్సరముల వయోపరిమితి వరకు ఉచితంగా మరియు నిర్బంధంగా రూపొందించడము. ఒకవేళ ఎవరైనా డ్రాప్అవుట్స్ ఉన్నట్లయితే మధ్యలో బడి విడిచి వెళ్ళేవారు ఉన్నట్లయితే వారి యొక్క వివరాలను కూడా సేకరించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా జనాభా నియంత్రణలో ముందున్నటువంటి రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు లోకసభ స్థానాల సంఖ్యను స్థిరంగా ఉంచడం కూడా చేయటం అనేటువంటిది జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ విధించినటువంటి టార్గెట్స్ని ఒకవేళ రీచ్ కాకపోతే స్థానాల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ టార్గెట్స్ రీచ్ అయినట్లయితే ఉన్నటువంటి స్థానాలను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా పరిమిత కుటుంబాలను ప్రోత్సహించడానికి సముదాయక ప్రోత్సాహకాలను కూడా అందించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా బాలికల సమృద్ధి యోజన పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి ప్రయోజనాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది. ప్రతి జంటకు 2 సంతానం చొప్పున 2010 నాటికి జననాల రేటును రీప్లేస్మెంట్ స్థాయికి తీసుకొని రావాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించుకోవటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా దారిద్ర్య రేఖ కింద జీవిస్తున్నటువంటి దంపతులకు 2 పిల్లలు తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కూడా ఆరోగ్య బీమా పథకంలో చేరే విధంగా ప్రభుత్వాలు కార్యక్రమాలను తీసుకొని రావటం అనేది జరిగింది. ఈ విధంగా పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడం కోసం జనాభా విధానంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొని వచ్చింది. జనాభా విధానం కావచ్చు, బాల్య వివాహముల నిరోధక చట్టం కావచ్చు, ప్రసవ పూర్వ ఆరోగ్య పరీక్షలు నిర్వహించట చట్టం లాంటి కఠినమైనటువంటి కార్యక్రమాలను కూడా చేయటం అనేది జరిగింది. అంతేకాకుండా ఒకే సమయంలో శిశు ప్రాణరక్ష, ప్రసూతి సమయంలో తల్లి ఆరోగ్యము, గర్భనిరోధం మొదలగు వాటి విషయంలో ఒక సమగ్ర పథకం ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించటం అనేది జరిగింది. ఈ విధానం విజయవంతం కావాలంటే ఒక ఉన్నత స్థాయి శక్తివంతమైనటువంటి జాతీయ కమిషన్ నెలకొల్పాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల అధ్యక్షతన జనాభాపై రాష్ట్ర స్థాయి కమిషన్లు రూపొందించవలసి ఉంటుంది. ఈ జనాభా విధానం విజయవంతం కావాలంటే ప్రణాళిక వికేంద్రీకరణ కార్యక్రమాలు అమలు జరగాలి. గ్రామ స్థాయిలో సేవలు అందించుటకు స్త్రీలకు ఆరోగ్య, పౌష్టికాహారము, శిశు ఆరోగ్యము, కుటుంబ సంక్షేమంలో స్వచ్ఛంద ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే 1976 జాతీయ జనాభా విధానాన్ని తీసుకొని వచ్చింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో నూతన జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించి పెరుగుతున్నటువంటి జనాభాను అరికట్టడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందుకోసం అనేక కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఏం చేసింది? కుటుంబ సంక్షేమానికి ప్రాముఖ్యతనిచ్చింది. కేవలం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకి కాదు, కుటుంబ సంక్షేమానికి కూడా ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. అంటే అధిక సంతానం అనేది అధిక జనాభాకు స్త్రీ అనారోగ్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో పిల్లలందరినీ కూడా సమానంగా పెంచలేక అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కుటుంబ సంక్షేమం కూడా కుంటుపడడానికి అవకాశం ఉంటుంది. దీనితో సమాజ సంక్షేమం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పెరుగుతున్నటువంటి సంతానాన్ని లేదా జనాభాను తగ్గించే క్రమాన్ని కుటుంబ నియంత్రణ కార్యక్రమంగా తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాను. అంతేకాకుండా ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేసింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సూచనల మేరకు కుటుంబాల యొక్క ఆరోగ్యము, సంక్షేమము పెంపొందించుకొని తద్వారా ఆ దేశ సామాజిక అభివృద్ధికి దోహదపడేలా స్వచ్ఛందంగా ఆలోచించి ఆచరించే జీవన విధానమైనటువంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రభుత్వం కుటుంబ సంక్షేమానికి కూడా ప్రాముఖ్యతనిచ్చింది. కుటుంబ నియంత్రణతో పాటు
కుటుంబ సంక్షేమానికి కూడా ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే కుటుంబ నియంత్రణకు సంబంధించి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యము. అనేక మంది స్త్రీలు గర్భాధారణ వల్ల తీవ్రమైనటువంటి సమస్యలకు కారణమవుతున్నారు. కాబట్టి ఇది తల్లి ఆరోగ్యానికి హానికరమే కాకుండా ఒక్కొక్కసారి ఆమె ప్రాణాలకే ముప్పు అనేటువంటిది ఏర్పడవచ్చు. ఈ ముప్పు తల్లి వయసుతో పాటు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 3 లేదా 4 కాన్పులైన మళ్ళీ తల్లి అయ్యే వారి విషయంలో కూడా ఈ ముప్పు అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కుటుంబ నియంత్రణ ద్వారా స్త్రీలు జననాల మధ్య గ్యాప్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పీటల్ హెల్త్, చిన్న వయసులోనే మాతృత్వానికి లోయలయ్యే స్త్రీల యొక్క బిడ్డలు పుట్టుకతో అనేక రకాలైనటువంటి వ్యాధులు, అనేక రకాలైనటువంటి అనారోగ్యకరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలకు కనే వయస్సును నిర్ణయించాలి. పిల్లలు కనే వయస్సును కూడా నిర్ణయించాలి. ఆ విధంగా చేసినట్లయితే స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. పుట్టే పిల్లలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శిశువు ఆరోగ్యానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం జరిగింది. అంటే కుటుంబ పరిమాణము, జననాల సంఖ్య మధ్య గ్యాప్ ఖచ్చితంగా పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైనటువంటి శిశువులను అందించినటువంటి వారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్పుకు మధ్య గ్యాప్ లేకుండా ఉంటే శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంతో ఉండాలంటే తల్లి బిడ్డల మధ్య గ్యాప్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా పరిమిత కుటుంబాలు ఉంటే పౌష్టికాహారం అందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఏంటి, కుటుంబ నియంత్రణ పద్ధతులను కూడా ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే స్త్రీ ఆరోగ్యానికి, కుటుంబ సంక్షేమానికి, తద్వారా సమాజ సంక్షేమానికి పరిమిత కుటుంబం అనేటువంటిది ఎంతైనా అవసరము. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, సంతానం కలగకుండా భార్యాభర్తలు తీసుకునే జాగ్రత్తలు, పద్ధతులను కుటుంబ నియంత్రణ పద్ధతులుగా ప్రభుత్వం పేర్కొనడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఏంటి, కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ప్రధానంగా 3 రకాలైనటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయక గర్భ నిరోధకాలు. అంటే మనది పురుషాధిక్య సమాజం కాబట్టి ముఖ్యంగా పురుషాధిక్య సమాజం కాబట్టి తగిన గర్భ నిరోధకాలు, కాండమ్స్ మాత్రమే నేడు కుటుంబ నియంత్రణకే కాకుండా ఎయిడ్స్ వంటి వ్యాధుల నివారణకు కూడా ప్రభుత్వం ఆరోగ్య సంబంధంగా ఈ తొడుగుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాం. అదేవిధంగా స్టెరిలైజేషన్, శస్త్రచికిత్స, ఇది మనందరికీ తెలిసినటువంటి సంతాన నిరోధకానికి శాశ్వత పరిష్కారమే శస్త్రచికిత్స. పురుషులకు జరిపే అని పిలుస్తారు, స్త్రీలకు జరిపే శస్త్రచికిత్సను ట్యూబెక్టమీ అని పిలుస్తారు. ఇలాంటి శస్త్రచికిత్సలు శాశ్వత నిరోధకాలు కనుక ఇవి టెర్మినల్ పద్ధతికి చెందినవి. ఇవి 100% విజయవంతమైనవి. తగినంత సంతానం కలిగి ఇక వద్దు అనుకునేవారు ఈ రకమైనటువంటి ఆపరేషన్ చేసుకుంటే జనాభాను నియంత్రించవచ్చు. అదేవిధంగా హార్మోన్ పద్ధతి, అంటే శరీరంలో కొన్ని గ్రంథులు ఉత్పత్తి చేసే రసాయనాలనే హార్మోన్లు అని అంటారు. ఓరల్ పిల్స్,
రోజు వాడాల్సి ఉంటుంది. పిల్లలు కావాలనుకున్నప్పుడు వీటిని ఆపివేసినట్లయితే తిరిగి సంతానాన్ని పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.